దేశమంతా వణికిపోతుంది. ఇప్పటికే దేశంలోని అనేక తీవ్రమైన చలిగాలులు గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బారెడు పొద్దెక్కినా పొగమంచు తొలగిపోవడం లేదు. గతంలో ఎన్నడూ లేనంత చలి ఈ శీతాకాలం ఉండనుందని భారత వాతావరణ శాఖ చెబుతుంది. రాబోయే 3 నెలల కాలం దేశంలోని మధ్య, వాయువ్య, పశ్చిమ, తూర్పు రాష్ట్రాలు, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉండబోతుంది. పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ మరింత దారుణంగా మారింది. దేశం ఇప్పుడు చలికాలంలో కొనసాగుతుంది. ఇప్పటికే వర్షాకాల ప్రభావం ముగియడంతో వాతావరణం క్రమంగా మారిపోతుంది. అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఈసారి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతుంది భారత వాతావరణ శాఖ. గతంలో ఎన్నడూ లేనంత చలి ఈ శీతాకాలంలో ఉండనుందని తెలిపింది. ఇప్పటికే దేశంలోని అనేక తీవ్రమైన చలిగాలులు గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఈ డిసెంబర్ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు, అంటే 3 నెలలు చలికాలం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా మధ్య భారత, వాయువ్య ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ భారతదేశంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్తున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్తో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం ఈసారి 4-5 రోజుల పాటు అదనంగా ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా డిసెంబర్, ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ ప్రాంతాల్లో 6 రోజుల పాటు శీతల గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. ఈ సీజన్లో దేశంలో అత్యధిక ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 8, 18 తేదీల మధ్య మొదటిసారి శీతల గాలుల ప్రభావం రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కొన్ని ప్రాంతాల్లో కనిపించిందన్నారు. అదేవిధంగా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్య, వాయువ్య ప్రాంతాల్లో శీతగాలుల ప్రభావం ఉండొచ్చని వివరించారు మృత్యుంజయ మహాపాత్ర. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న డిసెంబర్ మాసంలో దక్షిణ భారతంలో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఏడాది పుష్కలంగా కురిసిన వర్షాలతో దేశంలో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా ప్రభావంతో ఆ సముద్రం మీదుగా వీచే చల్లని గాలులు భారత్పైకి వీస్తున్నాయి. అందుకే నవంబర్లో అనేక ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువైందని ఐఎండీ తెలిపింది. లానినా అనేది మధ్య, తూర్పు భూమధ్యరేఖ, పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున చల్లార్డాన్ని సూచిస్తుంది. దీనికి గాలులు, పీడనం, వర్షపాతం వంటి ఉష్ణమండల వాతావరణ మార్పులు కూడా తోడయ్యాయని వివరించింది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో దేశంలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజలు చలిగాలులతో వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచుతో పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో గజగజలాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉదయం కనిష్ట 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఉదయం 9 గంటలు దాటినా రోడ్ల మీద పొగమంచు తగ్గడం లేదు. దీంతో వాహనాలు నిదానంగా నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత క్షీణించనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వచ్చే 2 రోజుల తర్వాత క్రమంగా 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల చివరి నాటికి లానినా ఎఫెక్ట్తో చలి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఎముకల్లో వణుకు పుట్టే విధంగా పొగమంచు కురుస్తోంది. దీత్వా తుఫాన్ ప్రభావంతో ఒకవైపు వర్షాలు పడుతూనే మరోవైపు చలి తీవ్రత గజగజ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలిగాలుల గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఇక శీతాకాలం ప్రారంభంలోనే చలిగాలులు ప్రజలను గజగజ వణికిస్తుంటే రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 14 సిగరెట్లకు సమానమని అధికారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత ఎంత తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుతుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రశ్నించింది. వాయు కాలుష్యంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సుప్రీంకోర్టు చూస్తూ ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. పంట వ్యర్థాల కాల్చివేత ఒక్కటే ఈ సమస్యకు ప్రధాన కారణం కాదని, అది కేవలం ఇందులో ఒక భాగమేనని తెలిపింది.